ఆయన 3 సార్లు కంటెస్ట్ చేశారు. ఒక్కసారి గెలుపొందారు. 2 సార్లు ఓటమి పాలయ్యారు. సీట్ ఇవ్వకపోవడంతో అతని ఫేట్ మారిపోయింది. పౌరుషం కోసం ఏమాత్రం ప్రాధాన్యత లేని పార్టీలో చేరాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. మాకు వ్యక్తిగత ఇమేజ్ కాదు, పార్టీ ఇమేజే ముఖ్యమన్నట్లుగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇక దీంతో అతని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరో ఎమ్మెల్యేకి కూడా ఇలాంటి అవమానమే ఎదురైంది. ఎక్కడా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యేలు? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేదానికి కోనసీమ జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సజీవ సాక్ష్యం. 2014లో తొలిసారి వైసీపీ టికెట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 నాటికి మళ్లీ ట్రాక్లోకి వచ్చాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. తర్వాతే మనోడి ఫేట్ కంప్లీట్గా మారిపోయింది. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా నడుచుకోకపోవడంతో తేడా కొట్టింది. జనాలు చీకొట్టారు. పి. గన్నవరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చిత్తుగా ఓడిపోయాడు. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందనే వాదనలు బలంగా ఉన్నాయి. పూర్తిగా కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉండేదనే విమర్శలు వెల్లువెత్తాయి. 2019-24 మధ్య కాలంలో నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఆయన కనుసన్నల్లో నడిచేవి. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశారు. తన కుమార్తె వివాహానికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సంఘాలను కానుకలు తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. విషయం బయటకు రావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చివాట్లు కూడా పెట్టారని సమాచారం. నియోజకవర్గంలో ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి కాంట్రాక్టర్లను వేధించేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో 2024 నాటికి చిట్టిబాబును టికెట్ రేసు నుంచి తప్పించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుకు పి. గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. దీంతో చిట్టిబాబు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఆయన భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుకు భంగపాటు ఎదురైంది. వైసీపీ తరఫున పి. గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వేణుగోపాలరావుకు మంచి పేరు ఉన్నప్పటికీ కూటమి గాలిలో అవేవీ పనిచేయలేదు. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై ఉన్న వ్యతిరేకత కూడా విప్పర్తిపై పడింది. నిజానికి అప్పటికే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరో అయిందని చర్చ సాగింది. వేణుగోపాలరావు ధవళేశ్వరం ఇరిగేషన్ శాఖలో కీలక ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో ఉన్న ఆసక్తి ఆయనను జగన్ పార్టీ వైపు మళ్లేలా చేశాయి. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడిన వేణుగోపాలరావుకు 2019లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం బీఫారం ఇచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలివితేటల ముందు ఆయన డీలా పడిపోయారు. చిట్టిబాబు హార్ట్అటాక్ హైడ్రామా చేసి టికెట్ తనకు వచ్చేలా చేసుకున్నారని అంటుంటారు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం అలాంటి తప్పు చేయకుండా టికెట్ వేణుగోపాలరావుకే ఇచ్చింది. కానీ కూటమి గాలిలో ఆయన ఓటమి చెందారు. వేణుగోపాలరావు పార్టీలో తనకంటూ ఒక కేడర్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో నియోజకవర్గ ప్రజల్లో సరైన గుర్తింపు లేకపోవడం పోయింది. వైసీపీ చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వేణుగోపాలరావుకు కాకుండా మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు సహకరించారనే వాదనలు ఉన్నాయి. ఇవే ఆయన ఓటమికి ప్రధాన కారణంగా చెప్తుంటారు. వర్గపోరు, ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనుకునేలా వ్యవహరించి
చివరకు కూటమి అభ్యర్థి నెత్తిన పాలు పోశారు. ప్రభుత్వ ఉద్యోగి గిడ్డి సత్యనారాయణను అసెంబ్లీకి పోయేలా చేశారు.